ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్ మా పల్లెటూరు క్రియేషన్స్ విలేజ్ బాయ్. సో ఈరోజు అందరికీ సండే వీక్ ఆఫ్ కాబట్టి మనం సండే మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. సండే వీడియో ఒకటి మీకు అప్లోడ్ చేస్తాను ఈరోజు. సో మీరు ఏం లేదు ఫ్రెండ్స్, నాకు వీడియోకి 1000 లైక్స్ వచ్చేటట్టు మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్కి కొంచెం బూస్టింగ్ వస్తుంది. సో నన్ను కూడా బూస్టింగ్ చేసినట్టు ఉంటుంది. సో నా ఛానల్లో కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇది నా ఫస్ట్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని వాళ్ళని కోరుకుంటున్నాను. ఈరోజు మనం సండే వీక్ ఆఫ్ కాబట్టి అందరూ ఇంట్లో ఉంటాం కాబట్టి సండే మార్కెట్ చేసుకుంటారు. ఎందుకంటే వీక్లీ మనకు సంబంధించి కావాల్సిన కూరగాయలు, వెజిటేబుల్స్ అన్నీ కాబట్టి అన్నీ తెచ్చుకుంటారు కాబట్టి మళ్ళీ సండే వరకు వెయిట్ చేయాలి కాబట్టి సో ఇది మన సండే మార్కెట్ గురించి చూపిద్దామని నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా మా వైఫ్ సండే మార్కెట్కి వెళ్ళి ఏ కూరగాయలు తీసుకొచ్చిందో అవి కూడా మీకు తీసుకొచ్చి చూపిస్తాను. ఇప్పుడు సండే మార్కెట్ ఎందుకంటే వీక్లీ మనకి ఇక్కడ సండేలో మార్కెట్ అవుతుంది కాబట్టి సో మనకి కూరగాయలు తక్కువ రేటుకి వస్తుంటాయి. సో మనం ఎప్పుడైనా సరే కావాలనుకుంటే సండే మార్కెట్కి వెళ్ళి మంచి కూరగాయలు, మంచి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా వైఫ్ ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చారు. ఇవన్నీ కూరగాయల బ్యాగ్ ఇక్కడ ఉంది, చూడండి ఒకసారి. ఓకేనా? కౌశిక్, నువ్వు ఒకసారి వెళ్ళి మా బ్యాగ్ తీసుకుంటా. ఒకసారి ఏమేమి తీసుకొచ్చారు చూద్దాం. ఒకసారి ఆడబెట్టు అక్కడ. ఇప్పుడు ఒకటి తీయండి ఒకసారి, ఒక్కొక్కటి ఫస్ట్ చూపించండి. అది ఫ్రెండ్స్, అది కాకరకాయలు అంటారు మన తెలుగులో, మనకి ఇంగ్లీష్ ఏమంటారు నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను అది తెలిసినంత నేను చెప్తున్నాను. సో తర్వాత అది కింద పెట్టు. తర్వాత ఏంటది, అది మా పాప తీసిన చూడండి, వాటిని క్యాప్సికమ్ అంటారు. సో గ్రీన్ క్యాప్సికమ్. ఓకే, అది కింద పెట్టు. తర్వాత ఇంకా ఫాస్ట్ అవేంటవి? ఓకే, నిమ్మకాయలు. చూసారు ఫ్రెండ్స్, మనకి సండే మార్కెట్లో నిమ్మకాయలు కూడా కొంచెం ఒక 10-20 రూపాయలకి ఒక 10-20 అలా వస్తుంటాయి. మంచిగా ఉంటుంది సండేలో కూడా. మనం నిమ్మకాయలు ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ పెట్టండి. సో తర్వాత బ్లూ కలర్ ఉన్నవి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చిన సండే మార్కెట్లు చిన్న 10 రూపాయల ప్యాకెట్లు, 20 ప్యాకెట్లు పప్పులు, తర్వాత అవన్నీ కొన్ని మసాలా, అవన్నీ కొన్ని ప్యాకెట్లు వాళ్ళు అమ్ముతుంటారు 10 రూపాయలు 20 రూపాయలకి. అంటే మనకి ఇక్కడ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే మనకి పని చేయడానికి వస్తుంటారో, వాళ్ళు ఎవరైతే ఉంటారో పని చేసుకొని బతకడానికి వస్తుంటారో వాళ్ళకి చీప్గా ఇక్కడ చీప్ అండ్ బెస్ట్గా మంచిగా దొరుకుతుంటాయి. సో వాళ్ళకి సండే మార్కెట్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ అందరికీ. సో అదొకటి. తర్వాత అదేంటది భవ్య. సో వాటిని మనకి తెలుగులో అయితే బెండకాయ అంటారు. సో ఇంగ్లీష్లో అయితే లేడీ ఫింగర్ అని అంటారు. సో అది పెట్టేసి తర్వాత దాని టమాటాలు. సో టమాటాలు కూడా ఇక్కడ అంటే సండే మార్కెట్ కాబట్టి మంచి బెస్ట్ అండ్ చీప్ అండ్ బెస్ట్ మంచిగా దొరుకుతుంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఓకే, తర్వాత అవి ఏంటండి, సో అది బీరకాయ ఫ్రెండ్స్. అది కూడా మనకి చాలా బాగుంటాయి హెల్తీకి. ఇవన్నీ మనం తీసుకుని కూడా వెజిటేబుల్స్ హెల్తీకి పనికొస్తాయి. తర్వాత అవన్నీ కూడా బీరకాయలు అనమాట. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ మా వైఫ్ తీసుకొచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి మొత్తం కలిపి నాకు ఇది చీప్ అండ్ బెస్ట్ ఒక 200కి 250 రూపీస్కి మనకి ఈ కూరగాయలు అనేవి వెజిటేబుల్స్ వచ్చి ఉంటాయి. సో అందరికీ ఇది బెస్ట్ అనమాట, ఎందుకంటే సండే మార్కెట్లో చాలామందికి ఇది వీక్లీ వన్స్ అనమాట. మనకి మళ్ళీ సండే వచ్చినంత వరకు వీటిని మనం యూజ్ చేస్తుంటాము. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు ఒక సేఫ్టీ గురించి చెప్తున్నాను. సో మనం ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది బతుకు తెరువు కోసం కష్టపడడం కోసం వస్తుంటారు కాబట్టి వాళ్ళకి సో పెద్ద హీటర్లు ఏం పెట్టుకోరు కాబట్టి మనకి ఎంటైర్ రూపీ ఉంటారు కాబట్టి మనకి తక్కువలో మనకి 400-500లో మనకి ఒక హీటర్ అనేది కొనుక్కుంటుంటారు కాబట్టి ఆ హీటర్ మనం పెట్టుకునేటప్పుడు రూమ్లంటే సేఫ్టీ అనేది ఫస్ట్ పాటించాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వారికి ఏమైనా షాక్ అవ్వకుండా. చాలామందికి ఇది చాలా వారికి ఇబ్బంది పడుతుంది కాబట్టి సేఫ్టీ లేకపోవడం వల్ల ఏదైనా షాక్ కొట్టి ఇది అవ్వడం కూడా ఎదురవుతారు కాబట్టి ఫస్ట్ మనకి హీటర్ పెట్టుకున్నప్పుడు చుట్టుపక్కల ఎవరు చిన్నపిల్లలు లేకుండా చూసుకోండి. సో అది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండేటట్టు పెట్టుకునేటప్పుడు తప్పెళ్ళు, అది మనకి సిల్వర్ తప్పెళ్ళు కానీ స్టీల్ వాటిలో పెట్టకుండా మనకి ప్లాస్టిక్ బకెట్లో పెట్టుకున్నట్టు సో మన సేఫ్టీ తీసుకుంటే బెటర్, ఎందుకంటే అది మనకి చాలా డేంజర్ ఇది హీటర్ కాబట్టి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ. సో అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోకి 1000 లైక్స్ వస్తే నా వీడియోకి బూస్టింగ్గా ఉంటుంది, నాకు కూడా బూస్టింగ్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో చేయడం కూడా నాకు సపోర్టింగ్గా ఉంటుందని సో నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.